ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ప్లీజ్ కళ్యాణ్ గారు ఓకే ప్లీజ్ వాయిస్ వస్తుంది. ఓకే సార్. అందరికీ జనసేన పార్టీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి
కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరియు రవాణా పర్యాటక స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారు, మరో విశిష్ట అతిథి డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారు, రాజమండ్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ అతి సత్యనారాయణ గారు, ఇంకెక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు విజయదశమి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి రాజమండ్రి కార్యాలయంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల తాలూకా విజయాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరి మనసుల్లోకి ప్రత్యేకమైన స్థానాన్ని పొందినటువంటి సందర్భం. ముఖ్యంగా ఆయన చేపట్టినటువంటి శాఖలు పంచాయతీరాజ్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, అదేవిధంగా జలజీవన్ మిషన్కి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలుగా యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తున్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో ఆయా గ్రామాలకు కావాల్సిన కార్యక్రమాల్ని స్థానిక ప్రజలే నిర్ణయించుకుని ఆ కార్యక్రమాల్ని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వాటి పరిష్కారం అదేవిధంగా అమలు రెండూ కూడా చేసే విధంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఒక అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తాం. ఒక పక్కన గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తోడటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురి యొక్క కలయికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల పాటు ఏదైతే ఇబ్బందులు పడిందో వాటిని అధిగమించి మళ్ళీ పేద ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి సందర్భంలో అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ప్రకటించారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసి సూపర్ 6 అంటే సూపర్ డూపర్ హిట్ అనే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అత్యద్భుతంగా ప్రజల మధ్యకి వెళ్తా ఉంది. కేంద్రంలో జీఎస్టీ తగ్గించడం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలు తగ్గించేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇతరతర పేద ప్రజల కోసం పెన్షన్లు, అన్నదాత సుఖీభావ లాంటి కార్యక్రమాలు కానివ్వండి, ఈ మధ్యనే ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా పేద మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళితే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని 15 నెలల కాలంలోనే అత్యంత సమర్థవంతంగా అమలు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం జరుపుకుంటున్నటువంటి నిజమైన విజయదశమి ఈ రోజు అనేటువంటి వాటిని సందర్భంగా మేము మనవి చేస్తూ అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ముందుకు వెళ్తాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్ళడానికి జన సైనికులు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ, వీర మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని మరొక మారి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతున్నటువంటి ఒక అద్భుతమైన రాజకీయ పక్షంగా ఉండి దేశంలోనే ఉత్తమమైనటువంటి రాజకీయ పక్షంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో నిజమైన దసరాని రోజు జరుపుకుంటాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. టైం సరిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ గోదావరి జిల్లా కార్యాలయాన జనసేన కార్యాలయం రాజమండ్రిలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, తుమ్మల బాబు గారు, అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చిన జనసైనికులు, మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ విజయదశమి సందర్భంగా మొన్న వైజాగ్లో జరిగిన కార్యక్రమం ప్రకారం కష్టపడ్డ ఏ కార్యకర్త కూడా ఆయన మోసిన జెండా వృధా అవ్వకూడదు. వాళ్ళందరినీ కూడా పార్టీ వాళ్ళందరినీ గురించి విని వాళ్ళకి తగిన పదవులు కానివ్వండి, వెళ్ళే సంక్షేమం కార్యకర్తల ద్వారా వెళ్ళటం, అలాగే జరిగే అభివృద్ధి కార్యకర్తల ద్వారా జరగటం, ఇవన్నింటినీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తనికి పార్టీ గుర్తించే విధంగా సార్ వైజాగ్ సభని జరపడం జరిగింది. దాని ప్రకారమే రాజమండ్రిలో కూడా ఇక్కడి నుంచి ఈ పార్టీ ఆఫీస్లో
ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేలాగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసేలాగా ఇలాగా దుర్గేష్ గారు కానివ్వండి, లేకపోతే మనోహర్ గారు కానివ్వండి, లేకపోతే సార్ వచ్చినా సరే బీసీబీ చైర్మన్ గారు కానివ్వండి, లేకపోతే నేను కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి వెళ్తా ప్రతి మంత్లీ ఒక 2-3 సార్లు ఇక్కడికి వచ్చడం, ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కలవటం, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది పార్టీకి చేరదేయడంతో పాటు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇందాక మంత్రి దుర్గేష్ గారు చెప్పారు. అలాగే దుర్గేష్ గారు కూడా పర్యాటక శాఖకి ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చారన్నది మనందరికీ తెలిసిందే. క్యారవాన్ టూరిజం కానివ్వండి, ఇంటర్నేషనల్ హోటల్స్ని తీసుకురావడం కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్గా తీసుకెళ్లి షోకేస్ చేయడం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మా సార్ బాధ్యత ఇచ్చిన మా అందరం కూడా సార్ వెంటే నడుస్తూ సార్ ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నేతృత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తూ, అలాగే కష్టపడ్డ ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా తగిన పదవులు దక్కేలాగా పార్టీ గుర్తిస్తుందని చెప్తూ పార్టీ కార్యక్రమాలు కూడా అందరం కలిసిమెలిసి కూటమి నిబద్ధతలతో చేసుకునేలాగా ఈరోజు ఇక్కడ ఈ రాజమండ్రి ఆఫీస్లో దసరా వేడుకలు అలాగే గాంధీ జయంతి కూడా జరుపుకోవడం జరిగింది. సో ఇందులో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.